హాయ్ ఫ్రెండ్స్, గేదెలు శాకాహార జంతువులు కావచ్చు, కానీ బలహీనమైన జంతువులు మాత్రం కాదు. ఇవి చేయగలిగే పనుల్ని మీరు కనీసం ఊహించలేరు కూడా. ఈరోజు మనం ఈ జంతువుల ద్వారా జరిగిన అసాధారణమైన దాడుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గేదెలు చేసిన భయంకరమైన దాడుల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో క్లిప్ని చూడండి. ఈ సింహాల సమూహం వేటకు బయలుదేరింది. ఆ సమయంలోనే ఈ గేదెల గుంపు వాటి స్థావరానికి చేరుకుంది. ఆ సమూహంలోని ఒక సింహం చాలా వేగంగా ముందుకు కదలడం ప్రారంభించింది. సింహం రాకను గమనించిన గేదెలు సింహంపై దాడి చేయాలనుకున్నాయి. కానీ ఇవి దాడి చేసే లోపే ఈ సింహం వాటిపై దాడి చేసింది. అంతేకాదు, ఒక గేదెను పట్టుకోగలిగింది. దీంతో మిగతా సింహాలు కూడా వీటిపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నంలో కొన్ని విఫలమైతే మరికొన్ని విజయాన్ని సాధించాయి. కానీ కొన్ని రోజుల క్రితం పుట్టిన ఈ గేదె సింహాల నుంచి తప్పించుకోలేక వాటికి ఆహారంగా మారింది. అయితే అన్నిసార్లు ఇలా జరగదు. కావాలంటే ఈ వీడియో క్లిప్ చూడండి. ఇక్కడ కూర్చున్న ఈ సింహాల సమూహానికి అక్కడే కొద్ది దూరంలోంచి వెళ్తున్న గేదెల సమూహం కనిపించడంతో అందులోని ఒక సింహం వాటిని అనుసరిస్తూ ఒక గేదెపై దాడి చేసింది. ఈ సింహానికి తోడుగా మరికొన్ని సింహాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆశ్చర్యకరంగా తమ యొక్క సహచరుణ్ణి కాపాడుకోవడానికి మిగతా గేదెలు కూడా అక్కడికి వచ్చాయి. రావడంతోటే ఇవి సింహాలపైన దాడి చేయడం ప్రారంభించాయి. దాంతో ఈ సింహాలు భయపడి పారిపోయాయి. సింహాలు వెళ్ళినప్పటికీ గేదెల సమూహం అక్కడే నిలబడి ఉంది. దీంతో సింహాలు మళ్లీ తిరిగి వచ్చి వాటిపై దాడి చేసి భయపెట్టాయి. తిరిగి గేదెలు కూడా సింహాలపై దాడి చేశాయి. ఇలా కాసేపు దాడి ప్రతిదాడులు జరిగాయి. కాసేపటికి ఈ సమూహం అడవిలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ సింహాలు వెనక్కి తగ్గలేదు. ఈ చర్యతో తీవ్రమైన కోపానికి గురైన ఒక గేదె సింహాలపై బలంగా దాడి చేసింది. ఈ దాడి ప్రభావం ఎలా ఉందో ఈ క్లిప్లో మీరు చూడొచ్చు. వీటికి భయపడి సింహం చెట్టెక్కి కూర్చుంది. అంతగా ఇవి భయపెట్టాయి. అయినప్పటికీ కొన్ని సింహాలు వీటికి భయపడి వెనక్కి తగ్గడానికి సుముఖంగా లేవు. ఈ గడ్డి మైదానాల్లో నుంచి ప్రయాణించి వాటిపై దాడి చేయడానికి చూస్తూ ఉన్నాయి. దీనివల్ల అన్ని గేదెలు అక్కడి నుంచి భయపడి పరిగెత్తుతున్నాయి. కానీ ఈ ఒక్క గేదె మాత్రం అక్కడే ఇరుక్కుపోయింది. దీన్ని మంచి అవకాశంగా భావించిన సింహాలు వెనక నుంచి దాడి చేశాయి. మిగతా గేదెలు వీటిని భయపెట్టి వెనక్కి వెళ్లేలా చూశాయి. ఇక్కడ కనిపిస్తున్న సింహం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది. దాంతో ఈ ఒక్క గేదె దాన్ని ఎదుర్కొంటారని ముందుకొచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత శక్తివంతమైనవి. ఈ దాడి కంటే శక్తివంతమైన దాడిని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. వేల సంఖ్యలో ఉన్న ఈ గేదెల సమూహం అడవిలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ ఉంది. కానీ వీటిపై ఇతరుల దృష్టి పడింది. ఈ సమయంలోనే ఈ ఎడారిలో శాండ్ టోర్నడో కూడా మొదలైంది. కానీ ఈ సింహం యొక్క దాడిని గమనించిన గేదెల సమూహం సురక్షితమైన ప్రాంతానికి పరిగెత్తడం ప్రారంభించింది. కానీ ఈ గేదె వెనకే ఉండిపోయింది. ఇది సింహాల యొక్క ఎరగా మారిపోయింది. ఆ గేదె ఎలాగా ముందుకు ప్రయాణిస్తుందో అలాగే సింహం దాని వెనకే అనుసరిస్తోంది. కొన్ని అడుగులు వేసిన తర్వాత ఈ గేదెకి తనను ఎవరో అనుసరిస్తున్నారని అర్థమవుతుంది. గమనించుకునే లోగానే రెండు సింహాలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి కాపాడుకోవడానికి గేదె కూడా ప్రతిదాడి చేసింది. ఒక సింహంపై గేదె దాడి చేస్తే మరొక సింహం వెనక నుంచి దాడి చేస్తుంది. కొద్దిసేపట్లోనే ఈ సింహాలు గేదెని ఏ విధంగా పట్టుకున్నాయి అంటే ఆ పట్టును చూసిన ఎవరైనా సరే గేదె తప్పించుకోలేదని చెప్తారు. కానీ గేదె తిరిగి సింహంపై బలంగా దాడి చేస్తుంది. ఈ దాడి కంటే ఆసక్తికరమైన ఇంకో దాడి ఈ వీడియో క్లిప్లో కనిపిస్తుంది. ఒక గేదెను చాలా సింహాలు వెంబడిస్తూ ఉన్నాయి. సింహాల యొక్క నాయకుడు దూరం నుంచి తన సమూహం ఏ విధంగా గేదెను వేటాడుతుందో చూస్తూ ఉంటాడు. ఈ ఒంటరి గేదె ఇన్ని సింహాల్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఈ ఆడ సింహాల్ని ఎదుర్కొన్న గేదెకి మగ సింహం యొక్క దాడితో మరింత కోపం వచ్చింది. ఈ గేదె తనపై దాడి చేయడానికి వచ్చిన సింహానికి తన యొక్క కొమ్ముల శక్తిని చూపించింది. ఇక్కడ కేవలం ఒంటరి గేదె, కానీ ఇక్కడ చూడండి ఒక సమూహం ఉంది. ఇందులో వీటి కొమ్ముల యొక్క దాడిని ఒంటరి సింహం ఎదుర్కొంటోంది. ఇవి వాటి కొమ్ములతో సింహాన్ని గాయపరిచి తీసుకొచ్చి ఈ నది ఒడ్డున పడేశాయి. అయినప్పటికీ వాటి కోపం తగ్గలేదు. ఇంకా సింహంపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రేలియాలో గల ఈ నదిలో ఒక మొసలి తన ఆకలిని తీర్చుకోవడానికి బయలుదేరింది. అదే సమయంలో ఈ నది వద్దకు గేదెల సమూహం వాటి దప్పికను తీర్చుకోవడానికి వచ్చింది. కొన్ని గేదెలు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి నీటిలోకి దిగాయి. మొసలి యొక్క ప్రవృత్తి మీకు తెలుసు కదా. ఇది తన ఎరను సంపాదించుకోవడానికి చాలా నిశ్శబ్దాన్ని పాటిస్తుంది. ఎటువంటి అలజడి లేకుండా సమయం కోసం వేచి ఉంటూ సరైన సమయం రాగానే ఇది దాడి చేస్తుంది. దాని చేతికి చిక్కిన ఎరను చిన్నాభిన్నం చేస్తుంది. మన వీడియో గురించి మాట్లాడుకుంటే ఈ మొసలి కూడా సమయం కోసం వేచి చూస్తోంది. సమయం కోసం వేచి చూసి సమయం రాగానే దాడి చేసింది. దీని దాడిలో ఒక గేదె కాఫ్ చిక్కింది. దీని ప్రకారం గేదెలు బలహీనం అని అనుకోకండి.
ఈ వీడియో క్లిప్లో గేదెలు తమ శక్తితోటి చావు నోటి నుంచి బయటకు రావడాన్ని చూస్తారు. గేదెల ఒక సమూహం నీటిని తాగడానికి ఈ నదీ తీరానికి వచ్చింది. ఈ నీటిలో దాగి ఉన్న మొసలి ఈ సమూహానికి చెందిన ఒక గేదెపై దాడి చేసి బలంగా పట్టుకుంది. ఈ గేదె కూడా తన ఓటమిని అంత తొందరగా ఒప్పుకోలేదు. తన బలంతో మొసలిని తన సమూహం దగ్గరికి లాక్కొని రావడం ప్రారంభించింది. దీంతో భయపడిన మొసలి దాన్ని విడిచిపెట్టి తిరిగి నీళ్లలోకి పారిపోయింది. ఈ క్లిప్ చూడండి. ఒక గేదెల సమూహం చిన్న నదిని దాటుతోంది. ఆ సమయంలో అక్కడ ఒక మొసలి కూడా ఉంది. అయితే అన్ని గేదెలు నదిని దాటాయి, కానీ ఈ ఒక్క గేదె వెనక్కుంది. కానీ అదృష్టవశాత్తు మొసలి బారిన పడకుండానే నదిని దాటగలిగింది. చిరుతలు గేదెలపై దాడి చేసే సంఘటనలు చాలా తక్కువగానే ఉంటాయి. వీటికి గేదెలంటే ఎంత భయమో ఈ క్లిప్ ద్వారా చూడొచ్చు. ఇక్కడ చిరుత వీటిపై దాడి చేయడానికి కాదు, కనీసం వీటి ముందు నీరు తాగడానికి కూడా భయపడుతోంది. వీటిపై దాడి చేస్తే దీని పరిస్థితి ఇలా అవుతుంది. హైనా ఎంత ప్రమాదకరమైన జంతువో మనందరికీ తెలుసు. దీని యొక్క అన్ని దాడుల్లో ఈ దాడి కూడా ఒకటి. రాత్రి సమయాన్ని అనుకూలంగా చేసుకుని హైనా గేదెపై వెనుక నుంచి దాడి చేస్తుంది. బలంగా దాడి చేయడానికి దాన్ని పట్టుకుంది. కానీ ఇక్కడ గేదె కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. తిరిగి హైనాపై దాడి చేసింది. హైనా యొక్క పట్టు చాలా బలంగా ఉంది. ఒకవేళ గేదె దాడి చేయకపోతే దాని ప్రాణాలు చాలా ప్రమాదంలో పడిపోయాయి. ఈ క్లిప్లో చాలా సింహాలు ఒక్క ఒంటరి గేదెపై దాడి చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ దానిపై బలంగా దాడి చేస్తున్నాయి. కానీ ప్రమాదం వేగంగా వీటి వైపుకు వస్తోందని వీటికి తెలియదు. ఆ ప్రమాదం ఏంటంటే గేదెల సమూహం. ఈ సింహాలన్నీ ఆ సమూహం దగ్గరికి వచ్చే వరకు గేదెపై దాడి చేశాయి. సమూహం దగ్గరికి రాగానే అందులోని ఒక్కొక్క గేదె ఒక్కొక్క సింహాన్ని ఎన్నుకొని వాటిపై దాడి చేశాయి. ఈ దాడి యొక్క ప్రభావం ఎలా ఉందంటే ఒక సింహం వాటికి భయపడి గడ్డి పొదల్లో దాక్కుంది. చివరి క్లిప్ను కూడా చూడండి. ఈ దాడిలో గేదె తన ప్రాణాల్ని కాపాడుకోలేదు. కానీ ఈ సింహాలు దీనిపై ఏ విధంగా దాడి చేశాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒంటరిగా దొరికిన ఈ గేదెపై 3 సింహాలు తమ వ్యూహాన్ని ఇలా వేసుకున్నాయి. 2 సింహాలు గేదెకి ఇరువైపుల నుంచి దాడి చేస్తాయి. 3వ సింహం వెనక నుంచి వచ్చి గేదెపై దాడి చేస్తుంది. ఇది వీటి యొక్క వ్యూహం. ఈ వ్యూహం వల్ల గేదెకి చాలా ప్రమాదం జరగబోతోంది. సింహాలు వాటి వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఒకేసారి గేదెపై వ్యూహం ప్రకారం దాడి చేశాయి. గేదె మరణించింది, కానీ తేలిగ్గా కాదు. అది తన ఓటమిని అంత తొందరగా ఒప్పుకోలేదు. చాలాసేపు వీటిపై ఎదురుదాడి చేస్తూనే ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.